హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జట్స్ అండ్ డేరింగ్ ఉమెన్. ఫ్రెండ్స్, ఈరోజైతే మీకు మళ్ళీ ఒక మంచి సలాడ్ రెసిపీతో మేము ముందుకు వచ్చాను. ఈ లీవ్స్ వచ్చేసి కోమట్ సున్నా అంటారు. ఇది ఒక జపనీస్ లీఫ్ వెజిటబుల్. సో నాకు ఈ లీఫ్ వెజిటబుల్ ఎక్కడ దొరికిందంటే, యాక్చువల్గా ఇది బయట మార్కెట్లో దొరకలేదండి. ఇక్కడ దగ్గరలో ఒక అగ్రికల్చర్ కాలేజ్ ఉంది. అక్కడ పిల్లలు వాళ్లకు టాస్క్ ఇస్తారనమాట పండించడానికి. ఆ టాస్క్లో భాగంగా వాళ్ళు పండించిన హైడ్రోఫోనిక్ పద్ధతిలో పండించినటువంటి ఈ లీఫ్ వెజిటబుల్ని చుట్టుపక్కల ఇళ్ళల్లో అమ్మడానికి వస్తారు, అప్పుడప్పుడు వస్తారనమాట. సో అలా తీసుకురాబట్టి నేను తీసుకున్నాను. సో అలా దొరికింది నాకు ఇది. ఇది పెద్ద పెద్ద అంటే సిటీస్లో అయితే మనకి మోరు అలాంటి సూపర్ మార్కెట్స్లో దొరుకుతాయి అన్నమాట, పెద్ద పెద్ద మార్ట్లలో దొరుకుతాయి. కానీ ఇక్కడ మనకి అవైలబుల్ లేదు కాబట్టి, పిల్లలు పండించారు కాబట్టి నేను తీసుకున్నాను. సో ఇప్పుడు ఈ లీఫ్ని ఉపయోగించి నేను ఒక సలాడ్ అయితే ప్రిపేర్ చేస్తాను, మీకు దాని గురించి చెప్తాను. ఇవన్నీ కూడా నేను ఆవిరిలో ఉడికించుకున్నాను. సో ఆవిరిలో ఉడికించుకోవడానికి నేను జస్ట్ ఒక మూత మీద వేసేయచ్చు, కాకపోతే దాంట్లో ఉన్న పోషక విలువలు కోల్పోతాయేమో అన్న ఉద్దేశంతో నేను అలా మొక్కజొన్న ఆకుల్ని పెట్టాను. తర్వాత ఇక్కడ నేను ఒక బ్రోకలీ అయితే తీసుకున్నానండి. ఇది నేను నెల్లూరు నుంచి తీసుకొచ్చుకున్నాను. ఇక్కడెక్కడ దొరకలేదు నాకు బ్రోకలీ. యాక్చువల్గా బ్రోకలీ మన సైడ్ పండించారు కాబట్టి సో కాస్ట్ కూడా ఎక్కువే. సరే, ఒక్కసారి జస్ట్ నేను టేస్ట్ చూడాలి అన్న ఉద్దేశంతో, నేను నార్త్ ఇండియా వెళ్ళినప్పుడు నార్త్ ఈస్ట్కి వెళ్ళినప్పుడు అక్కడ టేస్ట్ చూశాను బ్రోకలీ. అక్కడ బాగా పండుతుంది కాబట్టి వాళ్ళు ఎక్కువగా బ్రోకలీతోనే సలాడ్స్ చేసుకుంటుంటారు. అక్కడ టేస్ట్ చూశాను కాబట్టి ఒక్కసారి ఇంటికి తీసుకొచ్చుకొని వండుకోవాలి అనిపించింది నాకు. అందుకని లాస్ట్ టైం నెల్లూరు వెళ్ళినప్పుడు తీసుకొచ్చుకున్నానండి. ఇప్పుడు అదే నేను ఇక్కడ సలాడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఆవిరి మీద ఉడికించేటప్పుడు మనకి పోషక విలువలు పోవు, పైగా త్వరగా ఉడికిపోతాయి. ఇవేంటంటే ఈ వెజిటేబుల్స్ చాలా త్వరగా ఉడికిపోతాయి. అందువల్ల నేను డైరెక్ట్గా వాటర్ వేసి కాకుండా ఇట్లా ఆవిరి మీద ఉడికించినప్పుడు ఏమవుతుందంటే ఆ ముక్క అలానే ఉంటుందన్నమాట. అంటే మెత్తగా విరిగిపోయి మెత్తగా గంటెలా తీసుకోగానే విరిగిపోవడం అట్లా లేకుండా మనం కట్ చేసిన పీసెస్ అలానే ఉంటుంది. సో నేను అందుకని ఇలా ఆవిరి మీద ఉడికించాను. ఇకపోతే మనకు అవి ఉడికే లోపు ఇక్కడ జీలకర్ర మిరియాలు వేసి నేను సలాడ్లో వేసుకోవడానికి పౌడర్ అయితే తయారు చేసుకుంటున్నా. నేను ఎప్పటికప్పుడు ఇలా పౌడర్ తయారు చేసుకుంటాను. అలా ఎప్పటికప్పుడు చేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది, రుచిగా ఉంటుంది. ఇంకా సలాడ్ కోసం పచ్చి ఆనియను, అలాగే టమోటా, ఒక కీర దోస అయితే సన్నగా ముక్కలు తరిగి పెట్టుకోవాలి. సో నేను ఇప్పుడైతే అవి ఉడికే లోపు ఇవన్నీ ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నానన్నమాట. ఇక్కడ మనం ఉడికించుకున్నవి అయితే రెడీ అయిపోయినాయి. చూసారా, ముక్క చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. అదే మనం డైరెక్ట్గా వాటర్ వేసి ఉడికించామనుకోండి అంత పర్ఫెక్ట్గా అయితే ఉండదు. సో ఇట్లా అయితే మనకి అట్లా ఆ పీసెస్ అలానే ఉంటుంది. అవే అలా తింటూ ఉంటే చాలా అంటే చాలా బాగుంటుంది. పీసెస్ అనేది విరగవు. తర్వాత ఈ లీవ్స్ అనేవి కొంచెం లైట్ సాల్ట్ ఉంటుంది కాబట్టి మనం సలాడ్లో వేసుకునేటప్పుడు సాల్ట్ అనేది కొంచెం లైట్గా వేసుకుంటే సరిపోతుంది. అయినా నేను సలాడ్స్లో ఉప్పు చాలా తక్కువ తింటాను, అలానే తినాలి కూడా. ఎందుకంటే సాల్ట్ ఎక్కువ ప్రిఫర్ చేయలేని వాళ్ళు ఇలాంటి సలాడ్స్ తినేటప్పుడు సాల్ట్ తక్కువ వేసుకున్నా సరిపోతుంది. సో అక్కడ ఆ ఆకుకూర ఎలా ఉంటుందని అమ్మ టేస్ట్ చేయడానికి వచ్చింది. సో ఆకుకూర అయితే చాలా అంటే చాలా బాగుంది. సో ఇప్పుడు మనం సలాడ్ చూసేద్దాం. ఆ సలాడ్తో పాటు నేను ఏమేమైతే ప్రిపేర్ చేశానో అవన్నీ నేను మీకు చూపిస్తాను. మనకి ఈ సలాడ్లో అంత కారం అవి ఏమి ఉండవు కాబట్టి మనం రైస్లో తినాలి అన్నా లేదంటే రోటీలో తినాలి అన్నా కూడా మనకి అంత అంటే చప్పగా ఉంటుంది కాబట్టి సో మనకు కొంచెం దాన్ని కవర్ చేయడానికి ఒక చిన్న సింపుల్గా చట్నీ అయితే చేస్తున్నాను. ఈ చట్నీ వచ్చేసి పచ్చిమిర్చి, వెల్లుల్లి, అలాగే సాల్ట్, ఇంకింతే. ఇంకా
చింతపండు కానీ టమోటా కానీ ఏమి కూడా వేయట్లేదు. సో ఇంతే సింపుల్గా చట్నీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో ఈ చట్నీ మనం రైస్లో తినొచ్చు, రోటీలోకి తినొచ్చు. మనం వెల్లుల్లిని ఎలాగూ డైరెక్ట్గా తినలేము. అందుకోసం అని చెప్పి వెల్లుల్లి గుండెకి ఎంతో మేలు చేస్తుంది. అలాంటి వెల్లుల్లిని మనం కడుపులోకి పోనివ్వాలి అంటే ఇలాంటి సింపుల్ చట్నీస్ చేసుకొని తింటే మనకి ఎంతో ఆరోగ్యకరంగా ఉంటుంది. మన గుండెకి మేలు చేసే ఈ యొక్క శ్రేష్టమైన వెల్లుల్లిని ఈ విధంగా మనము లోపలికి పోనివ్వచ్చు. ఇది వచ్చేసి నూల్కోల్ బఠానీ కర్రీ. ఇది నూరు పెట్టుకున్న పచ్చిమిర్చి తొక్కు. సో ఇవి వచ్చేసి సజ్జ రొట్టెలు. ఒక్కోసారి టైం ఉండదు, అందుకని ఇగోండి ఇట్లా కుడుతూనే మిషన్ మీద పెట్టుకొని తినాల్సి వస్తుంది. అదే విషయం. సో టేస్ట్ ఎలా ఉందో చూపిస్తాను. ఫస్ట్ నేను నూల్కోల్ కర్రీ ఇదే ఫస్ట్ టైం తినడం. సూపర్. సజ్జ రొట్టెలు బాగున్నాయి. పచ్చిమిర్చి భలే మంటగా ఉంది, అందుకో కొంచెం సూపర్. బ్రోకలీ అంటే చాలా ఇష్టం. ఇంకా తింటే సాయంత్రం వరకు ఆకలేదు. ఎక్సలెంట్ ఫుడ్. ఇది నేను చెప్పింది వెయిట్ లాస్ అవ్వడానికి కాదు. మీరు వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే ఇలా తినొచ్చు. కాకపోతే వెయిట్ లాస్ అయ్యేవాళ్ళు కొన్ని రెసిపీస్ ఎలా అని కన్ఫ్యూజ్గా ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం నేను హెల్త్ కోసం తింటున్నాను. వెయిట్ లాస్ అవ్వాలని ఇవన్నీ కాదు. ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఆడవాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ ప్రాబ్లమ్స్ అన్నిటినీ ఎదుర్కోవడానికి మాత్రమే నేను ఈ ఫుడ్ తీసుకుంటున్నాను. కాబట్టి ఇవి వెయిట్ లాస్ రెసిపీస్లో కూడా భాగం అనమాట. అంటే వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఇలాంటి రెసిపీస్ చేసుకొని తినొచ్చు. సో అలాంటి వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కదా అన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. సో ఈ ఫుడ్ కనుక మీకు చూశారు, మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంది. ఇంతకంటే నేను మాటలో చెప్పలేను.